సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు, బ్రతికించాడు. ఉదయంననే ప్రభు సన్నిధికి మనం వచ్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. దేవాదేవునికి వందనాలు. 33వ కీర్తన 18వ వచనాన్ని ధ్యానం చేసుకుందాము. 33వ కీర్తన 18వ వచనము. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును. 19 వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకు యెహోవా సమర్థుడని, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకు యెహోవా సమర్థుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రెండు విషయాలను, ఇక్కడ రెండు సమస్యలు మనకు కనబడుతున్నాయి. ఒకటి మరణము, రెండవది కరువు. మరణము, కరువు, ఇవి రెండు. కరువు అన్నటువంటిది మన చేతిలో లేదు, మరణం అన్నటువంటిది కూడా మన చేతిలో లేదు. ఎప్పుడు ఏ కారణము చేత ఏ రకముగా కరువు వస్తుందో, కరువు అంటే అది ఒక ఎండినటువంటి స్థితి. కరువు అన్నటువంటిది ఒక మనిషి మీద కాక అనేకుల మీద చూపించే ప్రభావము, అనేకుల మీద చూపించే ప్రభావము. అది మరణానికి కూడా దారి తీసేటటువంటి కరువులు. సరే, మరణము అన్నటువంటిది చాలా భయము పుట్టించేటటువంటి విషయము. మానవులందరూ కూడా, శరీరరీతిగా ఉన్నటువంటి వారందరూ కూడా మరణించవలసినదే. అయితే ఈ మరణములలో మనము చాలా వృద్ధాప్యముగా దీర్ఘాయుష్షు కలిగి మరణిస్తే అది సాధారణము, సహజము అని మనం ఎక్కువగా దుఃఖపడము. కానీ అంతకు మునుపే ఊహించని విధముగా మరణము వస్తే అది ఎంతో మనకు కలవరాన్ని పుట్టిస్తుంది, అనేక ప్రశ్నలను రేపుతుంది. మరణము ఎప్పుడు ఎలాగు వస్తుందో మనకు తెలియదు. మరణం అంటే మనకెవరికి కూడా ఇష్టము లేదు. క్రొత్త నిబంధన భాషలో 2 మరణాలను మనం గమనించవచ్చు. ఒక మరణము భౌతికమైనటువంటి మరణము, రెండవ మరణము అది నిత్య నరకము. అది నిత్య నరకము అంటే మన ఆత్మ క్రీస్తును అంగీకరించని, రక్షించబడని ఆత్మలు నిత్య నరకములో వేయబడతాయి అన్నటువంటిది రెండవ మరణం. ఇప్పుడు ఈ 33వ కీర్తనలో 18వ వచనములో మరణము నుండి కాపాడువాడు, మరణము నుండి కాపాడువాడు, కరువులో ఉన్నా కాపాడువాడు, మరణము నుండి కాపాడువాడు. దేవునికి స్తోత్రం. అంటే మనకంటూ ఒక ఆధారము, ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనము ప్రకారము మనుష్యుడు ఏ విధముగా జీవించుచున్నాడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మరియు మరణ జీవములు ఆయన చేతిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఊహించుకుందాము, మన ప్రాణము
ఎవరి చేతిలోనైనా ఉందనుకోండి. అంటే ఎవరి చేతిలో ఉందంటే ఎవరి అధికారంలో ఉంది అంటే ఆయన ఏమైనా తన ప్రణాళికలు నెరవేరు నిమిత్తము ఏమైనా చేయగలడు. అది మనకు తెలియదు. మన మరణం గురించి మనకు తెలియదు. ఇప్పుడు మన ప్రాణము ఇంకొకరి చేతిలో ఉంది అంటే ఉద్దేశం ఏంటయ్యా అంటే ఆయనను మనము ఆశ్రయించుట, ఆయనను ఘనపరుచుట, ఆయన నిత్య ప్రణాళికలను గుర్తించుట, ఇది జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక దావీదు గారు ఈ మాటలు రాయడానికి గల కారణము ఏమిటయ్యా అంటే తన జీవితంలో అనేక మార్లు ప్రాణాపాయాలు, ఇక నేను తప్పకుండా చనిపోతాను అన్నటువంటి సందర్భాలు, అది తన సొంత వారితో, తన రాజ్యంలో ఉన్నటువంటి సౌలు గారి ద్వారాను, లేదా తన సొంత కుటుంబంలో పుట్టినటువంటి వారు కూడా తనకు ప్రాణాపాయం తెచ్చినటువంటి సందర్భాలు, లేదా శత్రు దేశాల మీద పోరాడుతున్నప్పుడు వారు తనను చంపాలన్నటువంటిది ప్రయత్నాలు, ఇన్ని చూచినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు, ఆయన నా ప్రాణాన్ని మరణము నుండి కాపాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రాణాన్ని, నా జీవాన్ని మరణం నుండి కాపాడాడు. ఇది వింటున్నటువంటి నీ జీవితంలోను నా జీవితంలోనూ జరిగినటువంటి కార్యములే కదా. ఏ కారణం చేత ఎన్నిసార్లు మనము చనిపోయే సందర్భాలు వచ్చి ఉంటాయో, ఆ సందర్భాలన్నీ కూడా దేవుడు నన్ను కాపాడాడు అంటే దేవుని గుర్తించుట, దేవుని యొక్క సహాయమును గుర్తించుట, దేవుని యొక్క సహాయమును గుర్తించుట. మరణము అన్నటువంటిది అది చివరి మాట. దానికంటే ముందున్నటువంటి మాట కరువు. కరువు అన్నటువంటిది అది వాతావరణంలో జరిగేటటువంటి మార్పుల ద్వారా ప్రజల మీద చూపించే ప్రభావం. ఇప్పుడు సృష్టిలో జరిగేటటువంటి మార్పుల ద్వారా ప్రజల మీద పడేటటువంటి ప్రభావము, సృష్టిలో సృష్టి క్రమము సరిగ్గా జరగకపోతే కరువు వస్తుంది. మరి ఈ సృష్టిని ఎవరు ఆధీనంలో పెట్టుకొనగలరు? వర్షము రావాలని గాని రాకూడదని గాని, ఎండ రావాలని గాని రాకూడదని గాని, వాతావరణంలో గాలి, స్వచ్ఛమైన గాలి ఉండాలని లేదని గాని, ఈ సృష్టి అంతా కూడా దేవుని చేతిలో ఉన్నది. దేవునికి స్తోత్రం. సృష్టి అంతా కూడా దేవుని చేతిలో ఉన్నది. మానవులు గుర్తించాలని ఆయన కోరుకుంటున్నాడు. చాలాసార్లు బైబిల్ సందర్భంలో ప్రజలు తనను గుర్తించాలని కరువు వచ్చినట్టు మనం చూస్తున్నాం. ప్రజలు తప్పు చేసినందుకు ఒక కరువును దేవుడే పంపించినట్టు, వర్షాలను ఆపినట్టు మనము చూస్తున్నాం. కాబట్టి మానవులందరూ కూడా అటు కరువైనా అటు మరణపాయాలైనా కాపాడువాడు, రక్షించువాడు దేవుడే అని గుర్తించాలి. ఇంకొక కీర్తనల్లో 103వ కీర్తన, ఇది చాలా మంచి సుపరిచితమైనటువంటి కీర్తన. 103వ కీర్తన ప్రారంభంలో, యెహోవాను నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు.
కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. దేవునికి స్తోత్రం. మన ప్రాణము ఆయన చేతిలో ఉంది. ఇంకా కరువు అన్నటువంటి మాటలో 36వ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 31వ వచనం నుండి మనం చూస్తే చూడండి, సృష్టిని ప్రభువు పరిపాలించుచున్నాడు. సృష్టిలో ఉన్నటువంటి అనేక జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. అయితే మనకు ఏది అవసరమో ఆయన ఎరిగి ఉన్నాడు. మనం ఈ లోకంలో జీవించడానికి కావలసినటువంటి ఆహారము గాని, వస్త్రాలు గాని, ఇల్లు గాని ఏవి అవసరమో దేవునికి తెలుసు. నేను ఇస్తానంటున్నాడు కదా, నేను పోషిస్తానంటున్నాడు కదా. అయితే మేమేం చేయాలి ప్రభు అంటే, దేవుని యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యమును మీరు వెదకండి. దేవునికి స్తోత్రం. ఈ వెదుకుటలో ఆయన కరువు నుండి తప్పించేవాడు. ఈ వెదుకుటలో, నీతిని రాజ్యమును వెదుకుటలో ఆయన 2వ మరణము నుండి తప్పించువాడు. చూడండి, మొదటి మరణము అది సహజమైనది. మొదటి మరణము దేవుని ప్రణాళికలు నెరవేరు నిమిత్తము అది ఆ దినములు లెక్కించబడ్డాయి. అది ఒక్క రోజైనా, 100 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా, సహజ మరణము అన్నటువంటిది ఆయన ప్రణాళికలు నెరవేరు నిమిత్తం అందరికీ, భక్తులకైనా దుష్టులకైనా జరిగేటటువంటిది అది మరణము. ఇప్పుడు 2వ మరణం నుండి తప్పించబడుట, కాపాడువాడు, ఆ 2వ మరణం నుండి కూడా కాపాడువాడు. దానికి ఒక షరతు ఉన్నది. ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదుకుట. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెదుకుట అంటే ఏమిటి? అది ప్రభువు తన జీవితము ద్వారా, తన బోధల ద్వారా మనకు చూపించినటువంటి మార్గం. అంటే ఒక మాటలో యేసుక్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానించి ఆయన చూపించినటువంటి మార్గములు ఎన్నో మనకు వాక్యములో చెప్పబడ్డాయి. వాటిని అనుసరించుట ద్వారా మనము 2వ మరణము నుండి తప్పించబడతాము. దేవునికి స్తోత్రం. 2వ మరణం నుండి మనము తప్పించబడతాము. కీర్తన గ్రంథంలో 23వ అధ్యాయం 4వ వచనంలో, గాఢాంధకారపు లోయల గుండా నేను వెళ్ళినప్పటికీ అది ఆయన నన్ను కాపాడువాడు. 23వ అధ్యాయము 4వ వచనము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ప్రభువు సెలవు లేనిది ఏ ప్రాణము, ఎవరు కూడా ఏ ప్రాణాన్ని కూడా తీయలేరు. మన ప్రాణము, మన జీవము, మన జీవనము ఆయన చేతిలో ఉన్నది. ఈరోజు 33వ కీర్తన 18వ వచనములో, నా ప్రాణమును మరణము నుండి కాపాడువాడు. ఆయన ఎట్లా కాపాడుతాడు అంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము మన మరణ చూడండి 14వ వచనము 13, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందు నా ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని
ఈ అపవాది మనుషులలో పెట్టేటటువంటిది భయం ఏంటంటే, నువ్వు నా ముద్ర వేసుకోకపోతే నీవు అంగడ్లలో ఏవి కొనలేవు. భోజనాలు, ఆహార పదార్థాలు కొనలేవు. ఆహార పదార్థాలు లేకపోతే చనిపోతావు. కాబట్టి నేను నీకు ముద్ర వేస్తా, బ్రతుకుతావు. హాయిగా ఉంటావు. ధనవంతులుగా నేను చేస్తాను. 18వ అధ్యాయము ప్రకటన గ్రంథము. అట్టి మరణ భయము. అట్టి మరణ భయము. నా మాట వినకపోతే నీకు కరువొస్తది, సుఖంగా జీవించలేవు అని అపవాది. చిన్న చిన్న తప్పులు చేసి వాటితో ప్రారంభించి పెద్ద పెద్ద తప్పులకు తీసుకొని వెళ్ళేటటువంటి అపవాది ఉన్నాడు. కానీ ఈరోజు వాగ్దానం ఏంటంటే, నా ప్రాణమును దేవుని సెలవు చేత ఎవ్వరు కూడా తీయలేరు. చుట్టూ కరువున్నా గాని దేవుడు నాకేమి కొదువ చెయ్యడు. అది సత్యం. అది నిజము. అది వాక్యపు చరిత్రలో నిజము, క్రైస్తవ చరిత్రలో నిజము, మన జీవితంలో కూడా నిజం. కరువు, ప్రాణ భయము. ప్రాణ భయము, మరణ భయము. మొదటి మరణము శరీరరీతిగా కొంచెము దుఃఖము పుట్టించును. కానీ రెండవ మరణము నిత్యము నరకములో మనము ఉంటాం. ఇప్పుడు ఈ రెండవ మరణాన్ని నుంచి తప్పించడానికే కదా యేసుక్రీస్తు రక్తమాంసములలో పాలివాడయ్యాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకు అనుకుంటున్నారు? అనేక కారణాలలో ఒక అద్భుతమైనటువంటి కారణం ఏంటంటే, మనల్ని నరకములోనికి పోకుండా ఆయన తప్పించడానికి ఆయననే ప్రాణం పెట్టవలసి వచ్చి ఉన్నది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము చివరి వచనములలో చూడండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనము నుండి, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడని అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం అక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు జయము. జయం అంటే ఓవర్కమింగ్. ఆ ప్రాణ భయము నుండి, ఆ మరణ భయము నుండి, మనము తప్పించబడతాము. యేసుక్రీస్తు ద్వారానే ఇది జరుగుతుంది. యేసుక్రీస్తు ద్వారానే జరుగుతుంది. కరువు, మరణ భయము, ఈ రెండింటి నుంచి దేవుడు తప్పించగలడు. ఆయన ఆత్మదేవుడై ఉన్నాడు. ఆయన మనకు వ్యక్తిగతంగా రక్షకుడై ఉన్నాడు. వ్యక్తిగతముగా మనకు ప్రభు అయి ఉన్నాడు. వ్యక్తిగతముగా నాకు తండ్రి అయి ఉన్నాడు. నేను ఆకలి గొనిండుట ఆయన చూస్తున్నాడు, చూడగలడు. సింహపు పిల్లలైనా కుదువగలిగి ఆకలిగొనినా, సింహపు పిల్లలైనా కుదువగలిగి ఆకలిగొనినా, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీవున్నంత వరకు నీ పిల్లలు
వాటి కంటే శ్రేష్ఠులే కదా నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నాలోచనకర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు. సింహపు పిల్లలు ఆకలిగా ఉంటాయండి. అట్లా సింహం అట్లా ఉంటే చాలు, అవి చాలా సుఖంగా ఉంటాయి. అవి ఒకవేళ ఆకలిగొనిన నీ పిల్లలను నువ్వు చూచువాడవు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నా జీవితంలో, ఒకప్పుడు నీ జీవితంలో ఎంత కరువో, ఒక్క పూట భోజనానికి, ఇంటి భోజనానికి కూలి పని చేసినటువంటి దినములు. అదొక వైపు కరువా? రెండవ వైపు ఎంత సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా ఒక రకమైనటువంటి సమాధానము లేనటువంటి కరువు. ఈ 2 రకాల కరువులున్నాయి. ఆ కరువులలో దేవుడు మనల్ని పోషించాడు, సమాధానమిచ్చాడు, మరణము నుండి తప్పించాడు. యేసుక్రీస్తుని అంగీకరించినందుకు రెండవ మరణము నుండి కూడా ఆయన తప్పించగలడు. క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఏ భయము ఉండదు. క్రీస్తును హృదయం మనము ధరించుకొని ఉంటే మరణమైతే లాభము. ఇక చూసుకోండి, మరణమైతే లాభము. ప్రపంచంలో ఈ మాట పెడితే ఆశ్చర్యపోతారు. తెలియదు వాళ్ళకు, ఈ మర్మము తెలియదు. మరణం లాభమేంటయ్యా? మరణము లాభము. ఇది మన బుద్ధికి అందనటువంటిది. ప్రభువును అంగీకరించినటువంటి వారికి బాగా తెలిసినటువంటిది. నేను మరణిస్తే నా ప్రభువుతో ఉంటాను. ఆయన తన మహిమను నాకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన సింహాసనం మీద నన్ను ఉంచుతానని వాగ్దానం చేశాడు. జీవ కిరీటమును నాకు ఇస్తానని వాగ్దానం చేశాడు. మరణమైతే లాభం, చావైతే లాభం. అయినా నేను శరీరంలో ఉన్నంత వరకు బ్రతికి ఉండువాడని నేను కాదు, ప్రభువే నా యందు జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఆత్మీయ జీవితాల్లో స్థాయిలు. బ్రతుకువాడను నేనిక కాదు, బ్రతుకువాడిల క్రీస్తేసే, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. బ్రతుకువాడను నేనిక కాను, లోకము తోడను నా దేహముతో ఆకాశమందలి దుష్టాత్మలతో పాప శరీరపు ఇచ్చల తోడను భీకర పోరాటము చేయను. భీతిల్లను చింతిల్లను నేను, భీతిల్లను చింతిల్లను నేను, యుద్ధము సాహా యెహోవాదే. ఈ పోరాటాలు చూడండి. లోకముతోడా నా పోరాటము, నా దేహముతో నా పోరాటము, ఆకాశమునందలి దుష్టాత్మలతో నా పోరాటము, పాప శరీరపు ఇచ్చలతోడ భీకర పోరాటం. కానీ నేను భీతిల్లను, నేను చింతిల్లను, యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం.
కరువులో నుండి తప్పించువాడు, యుద్ధము చేయువాడు, ప్రాణాపాయం నుంచి తప్పించువాడు, యుద్ధము చేయువాడు, మన ప్రతి అవసరతను తీర్చువాడు, మంచి దేవుడు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని దగ్గరికి వస్తాము. ఆయనను ఆయనను హృదయంలో ప్రతిష్ఠించుకుందాము. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన ప్రభా, ఈ మాటలను ప్రభా నా హృదయంలో, నా జీవితంలో, మా జీవితాలలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.